జూన్ 5 పంచగ్రహ కూటమి అండి. ఇంట్లో ఇలా పూజ చేయండి. మీకు పట్టిందల్లా బంగారం. 12 ఏళ్లకు ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైనది. శుక్రగ్రహణం మరియు చంద్రగ్రహ మకర రాశుల్లో ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్రంలో గ్రహ కూటములు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. అయితే ఈ జూన్ నెల 5వ తేదీన అలాగే 6వ తేదీన ఈ 2 రోజులు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షమవుతాయి. ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన. పంచగ్రహ కూటమిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు మరియు గురుడు కలిసి ఒకే వరుసలో ప్రత్యక్షమవుతాయి. అయితే ఇంతటి శక్తివంతమైన పంచగ్రహ కూటమి రోజుల్లో కొన్ని శక్తివంతమైన దైవ పరిహారాలు కనుక మనం పాటించినట్లయితే మాత్రాన ఇక మన తలరాత మారి జీవితంలో అంటే మన జాతకంలో ధనయోగం ప్రాప్తిస్తుందండి. అలాగే మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపయ్యి 10 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వచ్చిన ఈ 2 రోజుల్లో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని నియమాలను పాటించండి. మీరు ఊహించని రాజయోగాన్ని వరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని పరిహారాల్లో మీకు ఏ పరిహారాలు వీలుగా ఉంటే వాటిని జూన్ 5 లేక 6వ తేదీల్లో పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈరోజు చేసే పూజకు గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు పూజ చేసే వారికి లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రం చదివితే చాలండి. ఇక సంవత్సరం అంతా కూడా మనకి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ మంత్రం ఏంటండి అంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనుక మనం 3 సార్లు జపించడం వల్ల ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పాలి. కొబ్బరికాయలు త్రిమూర్తులు ఉంటారని గట్టి నమ్మకం. కాబట్టి ఈ రోజున మీరు చేసేవాళ్ళు ఒక కొబ్బరికాయని తీసుకువచ్చి దాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ పంచగ్రహ కూటమి రోజుల్లో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న గురు దోషాలు అంటే బృహస్పతి గ్రహానికి బలపడుతుందండి. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే అది అంత అవసరం కాబట్టి. అలాంటి వారు ఆవుకి బెల్లాన్ని తినిపించండి. ఆవు ముందు బెల్లం వేయకూడదు. స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే 1,00,00,000 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మీరు ఏదైనా ఒక స్థలాన్ని కొనే అవకాశం ఉంటుంది. అలానే చాలామంది ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినంత డబ్బు ఉండదు. అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో అధిక డబ్బు వస్తుంది. దీంతో మీరు మీ సొంత ఇంటి కల నెరవేరుతుందండి. ఖచ్చితంగా మీ సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంటుంది. అలానే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెలలోపు ఖచ్చితంగా నెరవేరుతాయండి. అలానే చాలామంది ఏ పని చేసినా సరే డబ్బులు కలిసి రాదు. అలానే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్య, కుటుంబ సభ్యులు సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇలా ఏవేవో ఒక సమస్యలు ఉంటుంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో కల్లు ఉప్పు తీసుకుని అంటే రాళ్ల ఉప్పు వేసి దాని మీద 2 లవంగాలు ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయని చెప్పవచ్చు. అలానే పంచగ్రహ కూటమి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత కొన్ని తమలపాకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టడం, తర్వాత వాటిని మాలలాగా తయారు చేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయడం. ఇలా గనక మీరు చేసినట్లయితే మీ ఇంటికి ఉన్న దిష్టి తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలానే పంచగ్రహ కూటమి రోజున ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి చూడండి. ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య
గొడవలు ఉంటూ ఉంటాయో అలాంటి వారు పంచగ్రహ కూటమి రోజున భార్యాభర్తలు ఇద్దరు కూడా గులాబీ రంగు దుస్తులు ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా పంచగ్రహ కూటమి రోజున ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలా చాలా పుణ్యం అనేది లభిస్తుందండి. ఈ పుణ్య ఫలితం వలన మీకున్నటువంటి 10 తరాల వరకు వారికి తిన్నా తరిగిన ఐశ్వర్యం లభిస్తుందండి ఈ పుణ్యం వలన. పంచగ్రహ కూటమి రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించండి. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కూడా మనకి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. అలాగే పంచగ్రహ కూటమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి కిరణాలు మన శరీరాన పైన పడగానే శారీరక రుగ్మతలను దూరం చేస్తాయన్న నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా సరే మీ మనసులో ఒక కోరికను కోరుకుని చంద్రునికి నమస్కారం చేస్తూ మీ కోరికను చెప్పుకోండి. ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. మీ ఇంటి ముందు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిలో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. అలానే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార వేయండి. ఇలా చేస్తే త్వరలోనే ధనవంతులయ్యేటువంటి అవకాశం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. పంచగ్రహ కూటమి రోజున మీరు ఇల్లంతా ఖచ్చితంగా తుడుచుకోవాలి. మీ ఇంటిని తుడిచినప్పుడు నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసి ఇంటిని తుడిస్తే చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. అలానే మీ బీరువాను కూడా తప్పకుండా తుడుచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలానే పెళ్ళైన స్త్రీలు పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలండి. దీనివల్ల పచ్చగా ఉన్నటువంటి గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోనికి అడుగు పెడుతుంది. ఈరోజు ముఖ్యంగా పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు వంటి వస్తువులను ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా నశిస్తుంది. అలానే ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈరోజు మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు. అలానే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు లేకుండా జాగ్రత్త పడండి. కాబట్టి ఎవరైతే ఈ నియమాలు అన్నింటినీ పాటిస్తారో వాళ్ళ ఇంటిలో ఖచ్చితంగా దరిద్రం మొత్తం తొలగిపోయి సంపదలతో కూడి అష్టైశ్వర్యాలు అనేవి లభిస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.